చూడండి బాబాయ్ గారు, కనీసం రాజకుటుంబీకులైనా ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకునేవి ఇంకా చాలా ఉన్నాయి. బహుకాలానికి ఇంటికి తిరిగొచ్చిన వారు పెద్దలందరి ఆశీర్వాదం తీసుకోవాలి. అవును బాబాయ్ గారు, ప్రణామాలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. దీర్ఘాయుష్మాన్ భవ. పదండి పదండి పదండి, అల్లరి చేయకుండా వెళ్ళండి. నీకు 100 ఏళ్ళు తల్లి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. మెల్లగా మాట్లాడండి. అమ్మ అమ్మ ఎక్కడుంది? పైనున్నారు. ఇప్పటికీ 10 సార్లు అడిగారు నీ గురించి. చచ్చాను. నిన్ను వెతకడానికి బయలుదేరాను కూడా. అలాగా? అయితే ముందు నాకు ఇది చెప్పండి, నన్ను మీరు ఎక్కడెక్కడ వెతికారు? ముందు నా గదిలో చూసుంటారుగా. ఆహా, మరి డాబా మీద? డాబా మీద కూడా వెతికాను. వరండాలు? వరండాలో కూడా చూశాను బాబు. వీటన్నిటికీ మనకి ఇప్పుడు సమయం లేదు. తాత, మీరు నాకు విషయం చెప్పండి. మీరు పూజ గదిలో చూసారా? లేదు, పూజ గదిలో చూడలేదు కదా. అదే అలా చెప్పారు, బాగుంది. నేను పూజ గదిలో ఉన్నాను. ఇక్కడే ఉండిపోతారా? పదండి పదండి. గాయత్రి, దొరికిపోయాం అమ్మా. ఎక్కడికెళ్ళావు నువ్వు? అరే, నేనిటు మాట్లాడుతుంటే అటు తిరిగి నిలబడ్డావేంటి? నా వైపుకు తిరుగు. నవ్వండారా? చెప్పు, ఎక్కడికెళ్ళావు? నేను పూజ గదిలో ఉన్నానే. అబద్ధం. నువ్వు పూజ గదిలో లేవు. అసలే నాన్న అన్నయ్య వాళ్ళు వ్యాపారం పనుల మీద పక్కూరికెళ్లారు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాం మనం. ఇవేం పట్టవా నీకు? అటు ఇటు షికార్లు కొడుతున్నా? అసలు ఎప్పుడైనా వచ్చి అడిగావా, అమ్మా ఇంటి పనులేవైనా చేసి పెట్టినా అని? మీ వదినలిద్దరూ నీకోసం వెతుక్కుంటున్నారు. కానీ నువ్వేమో. నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముందో చూపించమంటున్నాను. నా చేతుల్లోనా? ఆ చేతుల్లో ఏముంటుందమ్మా? ఏవో నా తలరాతకి సంబంధించిన ఏవేవో వంకర టింకర గీతలు. నీ తలరాత అలా వంకర టింకర్గా ఉండకుండా ఉంటే ఈ వయసులో నువ్వు మీ అత్తారింట్లో ఉండేదానివి. ఇలా మీ వదినలకి చాకరీ చేస్తూ ఉండేదానివి కాదు. అయ్యో అమ్మా, దాన్ని చాకరీ అనకూడదు, ప్రేమ అంటారు. అమ్మా, అసలు విషయం ఏంటంటే వదినలకి నేను లేకపోతే అస్సలు తోచదు. పాపం నేను లేకుండా ఏ పని చేయలేరు. నీ కూతురంటే ఏమనుకున్నావు? నువ్వైనా అంతేగా. నేను లేకపోతే ఉండగలవా? లేదుగా. కూతురు ఎంత గారాల పట్టైనా వాళ్ళమ్మాయి జీవితాంతం తమతోనే ఉండిపోవాలని ఏ తల్లిదండ్రుల్లో కోరుకోరు. అదే కదా నేను మొరపెట్టుకునేదా భగవంతుడితో. ఇంత బంగార బొమ్మలాంటి నా కూతురి తలరాత రాస్తూ ఆయన ఎందుకింత అన్యాయం చేశాడు? మా బంగారు తల్లికి మొగుడుగా ఓ రాజకుమారుడు రావాలని రాయాలి. కానీ నీ జీవితం ఏమో. ఇంకా చాలు, మళ్ళీ మొదలు పెట్టుకు. అక్క, ఈ గాయత్రి ఇంకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళిందో ఏమో. ఎక్కడుంది అసలు పిల్ల? గాయత్రి, గాయత్రి! చూసావా అమ్మా, నీ కూతురి పేరు మారుమోగిపోతోంది. ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళలేదనుకో, ఇద్దరు వదిళ్ళు బెంగ పెట్టేసుకుంటారు. నేను వెళ్తాను. వస్తున్నాను వదినా. ఇలాగేనా ఇస్త్రీ చేసేది? చూడు, ఎక్కడ ముడతలు అక్కడే అలాగే ఉన్నాయి. ఇలాంటి చీర కట్టుకొని నేను రాడా గారి స్వాగతానికి వెళ్ళనా? చెప్పవే. ఏమైంది? ఎందుకు కోపడుతున్నారు తనని? లేకపోతే ఏం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? చీర ఇస్త్రీ చేయమని నేను నీకు చెప్పానా లేదా? నువ్వు పొద్దున్నే ఏటో మాయమయ్యావు. అందుకే ఈ దద్దమ్మకి చెప్పాను. చూడు ఎలా తగలబెట్టిందో.
నువ్వు వచ్చేసావుగా, త్వరగా నాకు చీర ఇస్త్రీ చేసేవు. నేను అలసిపోయాను, కోపం వచ్చేస్తుంది నాకు. ఇవన్నీ నాకు వదిలేయండి పెద్దదినా, నేనున్నాను కదా. వెంటనే చీరని ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాను. ఏది మీ బ్లౌజ్ కూడా ఇవ్వండి, అది కూడా చేసిస్తాను. అక్కా అక్కా చూడక్కా, నా జుట్టు ఇప్పటికే ఇంకా. అరే గాయత్రి వచ్చేసింది. నీకు గుర్తుందా, పోయినసారి నువ్వు వేసిన జడ ఎంత బాగుందో. నాకు అలా ఎప్పటికీ రాదు. మీరేం కంగారు పడకండి చిన్నదినా. ఇదిగో పెద్దదిన చీర చిటికలో ఇస్త్రీ చేసేసి మీకెలాంటి జడ వేస్తానంటే మన వీధి మొత్తంలో మీరే కొట్టచ్చినట్టు కనిపిస్తారు. నా ఇషు కూడా పోసుకుని చల్లగా ఉండు నా ముద్దుల గాయత్రి. నీకు విషయం చెప్పనా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆడపడుచు రూపంలో ఉన్న చిన్న చెల్లెలు దొరికింది తెలుసా. నీకు వదిలంటే భలే ప్రేమ కదూ. అందుకే మా ఇద్దరికి నువ్వు లేకపోతే కాళ్ళు చేతులు ఆడవనుకో. నాకైతే నువ్వు ఎప్పటికీ మాతోనే ఉండిపోతే బాగుండనిపిస్తుంది. అయినా వదినా, నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనులేండి. జీవితాంతం మీతోనే ఇక్కడే ఉంటాను. కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో. ఒకసారి నీ అవతారం చూసుకో ఎలా ఉందో. వెళ్ళు, వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళు. ఎందుకమ్మా, నేను బానే ఉన్నానుగా. ఇంటి కోడళ్ళు ఇంత అందంగా అలంకరించుకున్నప్పుడు ఇంట ఆడపడుచు పిచ్చిదాన్లా తిరగాలా? అదేమన్నా బాగుంటుందా? అందర్నీ అలంకరిస్తావు కదా, పద. ఈరోజు నిన్ను నేను సింగారిస్తాను. ఇదిగో నా ముచ్చట్ని కాదనుకో. అమ్మా, నువ్వు నన్ను అలంకరిస్తానంటే నేను నిన్నొద్దంటానా? అలా జరుగుతుందా అసలు? పద. నువ్వు నన్ను అలంకరిస్తానంటే నిన్ను నేను వద్దంటానా? అలా జరుగుతుందా అసలు? ఆ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆవిడలా సింగారించుకుంటే రాణా గారు వచ్చి వరించేస్తారనుకుంటుంది. నేనొక మాట చెప్తున్నా, రాసి పెట్టుకో చెల్లి. దీనికి జీవితంలో పెళ్లి కాదు, ఈ కుంపటి మన నెత్తి మీద నుంచి దిగదు. జీవితాంతం మనం దీని భారం మోసి తీరాల్సిందేనమ్మా. మనం అంతగా ఆలోచించి ప్రయోజనం ఉందక్కా. జీవితాంతం భరించాలని రాసి పెట్టుంటే అదేదో ఆనందంగానే భరిద్దాం. మీరిలా ఏం ఆలోచించకండి అక్కా. ఒకవేళ గాయత్రి ఇక్కడే ఉంటే మన ఇంట్లో పనులన్నీ తనే చేస్తూ ఉంటుంది. అత్తవారింటి నుంచి రాలేదు కదా మనకు సేవలు చేయడానికి. రాణా గారు, నా అభిప్రాయం అడిగితే మనం ఈ ఊరేగింపు సంబరాన్ని రద్దు చేస్తేనే మంచిది. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడే కదా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అంటే నా ఉద్దేశం, మీరు ప్రమాదకర స్థితిలో ఉన్నారు. అలాంటిది మీరు ఈ గుర్రబండిలో స్వారీ చేసుకుంటూ నగరంలోని ఇరుకైన వీధుల్లోంచి వెళ్తే ఏదైనా జరగచ్చు. ఏ ఇంటిపై నుంచైనా అజ్ఞాత వ్యక్తి ఎవరైనా తమపై దాడి చేయవచ్చు. నాకైతే మీరు నేరుగా రాజమహల్కి వెళ్తేనే మంచిదనిపిస్తోంది. వేరే కారు ఏర్పాటు చేస్తాను. రాణాగారు, మీరు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిదే. మా రాజుగారి మీరు. ఎస్, కరెక్టే లక్షరాజ్. ఐఎమ్ ద కింగ్. ఇదే కారణంగా మీ అందరి మాట కాదంటున్నాను. ఈ రాజ్యంలోని ప్రజలెవరైనా సరే తమ రాజుని పిరికివాడనుకోకూడదు. మేము గత 6 సంవత్సరాలుగా మా రాజ్యానికి దూరంగా ఉన్నాం. మా పాలనలో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారని వారిలో విశ్వాసం కల్పించాలి. వారికి వారి రాణా గారి అండ ఉంది. కనుక ఈ ఊరేగింపు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ రాణాగారు. రాణాబాబు, ఇక్కడి ప్రజలంతా మిమ్మల్ని రాజుగారి ఆహార్యంలో చూడాలనుకుంటారు. సైనికుడి దుస్తుల్లో కాదు. ఏంటమ్మా ఇది? నువ్వే స్వయంగా అలంకరించావు, మళ్ళీ నువ్వే ఏడుస్తావేంటి? నువ్విలాగే ఏడుస్తూ కూర్చుంటే నేను ఇవన్నీ తీసేస్తాను. నాకు ఈ అలంకారాలు ఏమీ అరే రే, లేదు. లేదు తీయకమ్మా. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అచ్చం ఒక రాజకుమారిలాగా. ఎలాంటి రాకుమారంటే చూసేవాళ్ళకి కన్నీళ్ళొచ్చేస్తాయి కదా. తన బిడ్డని పెళ్లి కూతురుగా చూసుకోవాలన్న ఆశ అందరు తల్లులకే ఉంటుంది. ఒకవేళ ఆ ఆశ నెరవేరకపోతే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయిగా తల్లి.
ఏమిటో నా ప్రారంభం. ఆ అమ్మవారు నాకు ఆ ఆనందాన్ని ఇంకా ఎందుకనివ్వలేదో. ఎందుకంటే నేనిక్కడే నీతో నాన్నతో ఎప్పటికీ ఉండిపోవాలని అమ్మవారు కోరుకుంటోంది. అమ్మా నాన్న జీవితాంతం తోడుంటారా? ఈరోజుంటారు, రేపోతారు. నీ గురించేనమ్మా మా బెంగంతా. రేపు మేం వెళ్ళిపోయాక నువ్వు మీ ఇద్దరు వదినలకి దాసిగానే ఉండిపోతావా? అమ్మా, ఈ చావటాలు పోవటాలు గురించి మాట్లాడుకు. నువ్వు గాని నాన్న గాని ఎక్కడికే వెళ్ళటం లేదు. అయినా అమ్మా, మనింట్లో మన పని మనం చేసుకుంటే దాసి అయిపోతావా? వాళ్ళు నా కొదిన్లు. అలాగే మరి నేను వాళ్ళ ముద్దులు ఆడపడుచుని. ఏమీ తెలియనట్టు నటిస్తావేంటి? మరి నేను నా కళ్ళని ఎలా మోసం చేసుకోగలను? మొత్తం నా ముందే జరుగుతోంది కదా. పెద్ద వదిన చీవాట్లు వింటున్నాను. ఇక చిన్నావిడ కళ్ళబొల్లి మాటలు. అత్తయ్య మామయ్య అన్న గౌరవం కూడా అమ్మా! లేకుండా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? అదిగాకిప్పుడు రాణా గారు ఊరేగింపు వచ్చే సమయం అయింది. పద పద. గాయత్రి, త్వరగా రండి రండి. పదండి పదండి. అమ్మా త్వరగా రా. వదినలు త్వరగా రండి. అమ్మ త్వరగా రా. అయ్యో ఇదేంటి? నాకు ఆ చెట్టు అడ్డొస్తోంది. మన రాణాగారి ముఖమే కనిపించట్లేదు. గాయత్రి, రాణా గారికి రాణా గారికి రాణా గారికి రాణా గారికి రాణా గారికి రాణాగారు మీరు ఇట్స్ ఓకే, మాకేం కాలేదు. రాణా గారికి రాణా గారికి సిపాయిలు, మీరు వెళ్ళి పూల కుండీని ఎవరు పడేశారో తెలుసుకోండి. రండి. వెతకండి, ఈ బంగ్లా మొత్తం వెతకండి. వెంటనే తెలుసుకోండి ఆ కుండీని పడేసింది ఎవరో. రాణాగారి సిపాయిలు ఇంట్లోకి చొరబడ్డారు. మన పరిస్థితి ఏమవుతుందో? ఏమవుతుందమ్మా? నేను చెప్పేస్తాగా పొరపాటున పడిపోయిందని. అక్కర్లేదు. పరుగుల ఇంటి పిల్లలు సిపాయిలతో ఇలా వాదనలు పెట్టుకోరు. సిపాయిలు మాత్రం పరుగుల వాళ్ళ ఇంట్లోకి ఇలా చొరబడచ్చు. గాయత్రి, నేను చెప్తున్నానుగా వద్దని. ఇదంతా గాయత్రి వల్లే జరిగింది. అవును, ఇప్పటికే రాణా గారి మీద పూలకుండి పడేసి నెత్తిన సమస్య తెచ్చిపెట్టింది. అమ్మా తల్లి, మాకింక ఎలాంటి గొడవలు అవసరం వెతకండి. ఆగండి బాబు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి ఆగండి. సేటు గారు ఇంట్లో లేరు. ఇంట్లో కేవలం ఆడవారే ఉన్నారు. చూడండి, సిపాయిలు ఇంటి మీదకి వచ్చారని ఊళ్ళో అందరికీ తెలిస్తే ఇంటి పరువు పోతుంది. ఇదంతా మేడ మీద నుంచి కుండి పడేయక ముందు ఆలోచించాలి. సేటు గారు ఎన్నో ఏళ్లుగా రాణవారికి విశ్వాసపాత్రులు.
వారింటిని సోదా చేస్తారా మీరు? విశ్వాసపాత్రులన్న మాట ఎవరి నుదుటి మీద రాసుండదు. మాకు బాగా తెలుసు ఆ కుండి ఈ ఇంటి మేడ మీద నుంచి కిందకి పడిందని. విశ్వాసపాత్రులన్న మాట మీ నుదుటి మీద కూడా రాసి పెట్టలేదు సిపాయి గారు. అందుకే ఎదుటి వాళ్ళని ఇలా వేలెత్తి చూపిస్తున్నారు. మీకు తెలుసా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో? ముందు నోరు బయటకు వచ్చి మూసుకోవే. మాట్లాడండి. ఎందుకు రెట్టిస్తున్నావు? రండి. ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి. ఆగండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రభు, ఈ ఇంటి మీద నుంచే రాణా గారు ఆ పూల కుండి పడింది. ఆ కుండీని ఎవరు పడేశారో తెలుసుకోవటం కోసమే ఇక్కడికి వచ్చాం. మేము ఈ ఇంటిని సోదా చేయాలనుకుంటున్నాం. కానీ మేడ మీదకి రావాల్సిన అవసరం ఏముంది? నేను చెప్తాను. మాకు రాణా గారిని చూడాలనిపించింది. అందుకే మేమంతా డాబా మీదకి వెళ్ళాం. పెట్టుకోడు మీద కుండీ పెట్టుంది. పొరపాటున చెయ్యి తగిలి కింద పడిపోయింది. అనుకోకుండా జరిగింది ఇదంతా. అది నిజమని మేమెలా నమ్మాలి? మేమలా నమ్మలేం. నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం. అయినా మీరేంటి? రాణా గారు ఏమైనా ఇక్కడికి వస్తారా నిజానిజాలు విని తీర్పు చెప్పడానికి? ఒక్కసారి మేడ మీదకి వెళ్ళి చూస్తామంటే మీకు అభ్యంతరం ఏంటి? ఎందుకంటే మీరు మేడ మీదకి వెళ్ళాలంటే మా ముందు నుంచే వెళ్ళాలి. అయినా గోవింద్ దాస్ గారి బంగ్లా అంతఃపురంలోకి సిపాయిలు చొరబడ్డం ఏంటి? మేము దానికి ఒప్పుకోవడం లేదు. రాణా గారి సైన్యాన్ని అడ్డుకోవటమా? అంత ధైర్యం ఎవరికీ ఉండదు. అయితే వెళ్ళి మీ రాణా గారిని అడగండి, వారి రాణివాసంలో ఎప్పుడైనా ఎవరైనా సోదాలు చెయ్యొచ్చా అని. లేదు కదా? సామాన్యులకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవా? మీరలా ఎలా వచ్చి సోదాలు చేసేస్తారు? గాయత్రి, కాసేపు నోరు మూసుకొని ఉండవే. నీకు దండం పెడతాను. కానీ అమ్మా, ఇరువైపుల వాదనలు విన్న తర్వాత మేము ఆజ్ఞాపిస్తున్నాం, ఇక్కడ సోదాలు జరపకండి. అమ్మవారు కాపాడింది. శతకోటి ప్రణామాలు తల్లి. సిపాయి, అందరూ వెనక్కి మళ్ళండి. చిత్తం ప్రభు. మీ అదృష్టం బాగుండి రాణా గారు మమ్మల్ని వెళ్ళిపోమని ఆదేశించారు. లేదంటేనా? రాణా గారికి, రాణా గారికి, రాణా గారికి, రాణా గారు ఆదేశించారా? అంటే ఆ గుర్రం మీద వచ్చింది వారు రాణా గారా? రాణా గారికి, 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 రాణా గారికి. ఏమైంది రాజమాత? మేము తిరిగి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? బగ్గీలో రాకుండా గుర్రం ఎక్కొచ్చారెందుకు? మేము దేనిపై స్వారీ చేసినా సరే వాటి కళ్యాలు మా చేతుల్లోనే ఉండాలనుకుంటాము. జవాబు చెప్పవేంటి గాయత్రి? ఆ సిపాయిలతో పేచి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఒకవేళ కోపం వచ్చి ఆ సిపాయిలు తుపాకులు ఎత్తుంటే ఏమై ఉండేది? ఇక్కడ రక్తపాతం అయి ఉండేది. మనందరి ప్రాణాలు పోయిండేవి. కానీ నీకెప్పుడు దేని గురించి ఖాతర్లేదు. ముందు వెనక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తావు. మన అదృష్టం బాగుండి రాణాగారు ఇక్కడికొచ్చారు. అలా రాణాగారు ఇక్కడికి వచ్చుండకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? మీ నాన్నగారు ఇంట్లో లేనప్పుడు, మీ అన్నయ్యలు కూడా లేనప్పుడు.
బొమ్మలా నిలబడ్డావే? అడిగితే జవాబు చెప్పవే. అవును, నువ్వు చేసిన పనికి బాధపడ్డం పోయి ఆ ముసిముసి నవ్వులేంటి? పెద్ద నిర్వాకం చేశాననుకుంటున్నావా? హా? ఆడపిల్లవైనప్పటికీ మీ నాన్నగారు నీకింత స్వతంత్రం ఇచ్చారు. ఆయన ప్రేమను అలుసుగా తీసుకో గాయత్రి. ఆయనకి తలవంపులు తీసుకురాకు, అర్థమైందా? అది సరే, పొద్దున్నెక్కడికెళ్ళావు నువ్వు? ఇంట్లో ఎక్కడా లేవే? మీ అమ్మాయి ఎక్కడికెళ్ళొచ్చిందో నేను చెప్తానత్తయ్యా.